ఓకే, ఈ రోజు మన బామలు సత్య బామలు ఎక్కడున్నామంటే మన నిర్మల్లో. వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. ప్రతి రోజులాగే ఈ రోజు కూడా అదిరిపోయే ఫన్ క్వశ్చన్స్ తో వెళ్ళిపోదాం. సో బాగా షార్ప్ మైండ్ ఉన్న వాళ్ళు ఆన్సర్ చెప్పి గిఫ్ట్లు గెలుచుకోవచ్చు. సాధారణంగా ఎపిసోడ్ మొత్తం ఆడితే రౌండ్స్ ఆడితే గిఫ్ట్లు వస్తాయి, కానీ ఇక్కడ ధనాధన్ ఫటాఫట్ గిఫ్ట్లు వస్తాయి. ఓకే రెడీ, మొదలు పెడదామా? తెలివైన వాళ్ళు రెడీగా ఉండండి. నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, గిఫ్ట్ గెలుచుకోండి, అంతే. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ రాగానే చేతులు ఎత్తాలి. డబ్బులు ఉండని బ్యాంక్ ఏది? ఆన్సర్ వస్తే చేయొచ్చు. బ్యాంకులో డబ్బులు ఉంటాయి సాధారణంగా, కానీ ఈ బ్యాంకులో డబ్బు లేదు. దా దా. మీ పేరేంటి? హరిత. హరిత. సో ఇప్పుడు చెప్పండి, డబ్బులు ఉండని బ్యాంక్ ఏది? బ్లడ్ బ్యాంక్. సూపర్. సో కంగ్రాచులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీయా? కుట్టలేని దారం. సో సాధారణంగా దారంతో కొడతాం, కానీ పువ్వులు కుడతాం, బట్టలు కుడతాం, అన్ని కుడతాం. ఈ దారంతో ఏం కొట్టలేం. కుట్టలేని దారం. పేరేంటి? వీణ. వీణ. కుట్టలేని దారం ఏంటి? మందారం. మందారం. సూపర్. కంగ్రాచులేషన్. వేలుకి పెట్టుకోలేని రింగు ఏంటి? సరేదా. ఆ పేరేంటి? టెలిఫోన్ రింగ్. టెలిఫోన్ రింగ్. సరే, నీ పేరేంటి? నీరజ. నీరజ, చెప్పు. వేలుకి పెట్టుకోలేని రింగు. టెలిఫోన్ రింగ్. ఓకే సూపర్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబ్. సో హల్మితి హబీబ్ ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము కూడా రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీగా ఉండండి. ఏం పేరేంటి? రమారాణి. పేరేంటి బాబు గారిది? గణేష్. విన్నారా ఇందాక? బాగా ప్రాక్టీస్ చేశారా కూర్చొని? ఏమోనండి, చూద్దాం. రెడీ. కంచంలో నల్లి బొక్క. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. కంచంలో నల్లి బొక్క. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క అని దోశల పెనం మీద ఉస్ నీళ్ళేయాలి. రెడీ. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. బోస్. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. రా బాలిక. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. బుస్ బుస్. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. బుస్. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. బుస్. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. బుస్. ఓకే సూపర్. ఏం పేరు? మెహర్వాణి. మెహర్వాణి. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. అబ్బా తడిపిస్తాడే. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. బుస్ బుస్. బుస్ కాదు, బుస్ అయిపోయింది, అక్కడ ఉంది బుస్. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. అబ్బా అబ్బా తడిపేశాడు. రెడీ, చెప్పు మళ్ళీ. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. అయ్యో తడిపేశాడు బాబు. రెడీ. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. అయ్యో తడిపేశాడు బాబు. సూపర్, తడిపేశాడు బాబు. ఏం పేరు? సుప్రజ. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. సుప్పి. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. సుప్పి. అసలు సాయి కుమార్ గారు విన్నారంటే అబ్బా నేను ఎందుకు చెప్పాను బాబా డైలాగ్ అనుకుంటారు. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క. సుప్పి. కంచంలో నల్లి బొక్క, మంచంపై చల్లని చుక్క.
సుప్పి. కొంచెం నవ్వుతూ చెప్పకూడదు అక్కడ, సీరియస్. టెన్షన్. టెన్షన్. సుప్పి సుప్పి. కంచంలో నల్లని చుక్క. చుక్కని తీసుకెళ్లి కంచంలో వేసింది, గొడవ వదిలిపోయింది. సూపర్, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? శివన్య. శివన్య. బావగారి పేరేంటి? హరీష్ కుమార్. పెళ్లి చూపుల్లో ఏం స్వీట్లు పెట్టారు బావగారికి? లడ్డు. లడ్డు. ఆయనకి లడ్డు అంటే ఇష్టమా? అవును. ఇంకేం స్వీట్లు పెట్టారు? అంటే అక్కడ పెడతారు కదా ప్లేట్ లో, ఏమేమి పెట్టారు? 5 టైప్స్ పెట్టాము. 5 స్వీట్స్. అవును. లడ్డు, జిలేబీ, జిలేబీ, కలాకండ్, కలాకండ్, గులాబ్ జామున్, గులాబ్ జామున్, అరిసెలు. అన్ని చెప్పేస్తుందా? నిజంగా పెట్టారా? ముందైతే టంగ్ ట్విస్టర్. ఓకే. గతుకులు రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటరు. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటరు. అతుకులు బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. అంతగానం రాసి. అతుకులు బోర్డుపై అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. ప్లాస్టిక్ వాటర్. రెడీ, ఫాస్ట్ గా. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్. అతుకుల రెడీ. గతుకులు రోడ్డుపై ప్లాస్టిక్ స్కూటర్, అతుకులు బోర్డుపై అలా చెప్పాలి. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. First. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 5 స్వీట్లు పెట్టాం కదా, 5 స్వీట్లు అమ్ముదాం ఇప్పుడు. ఓకే. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. ఆ జిలేబీలే, ఆ కళాకండే, ఆ గులాబ్ జామునే, ఆ లడ్డులే, ఆ లడ్డులే. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. జిలేబీ, జిలేబీ. గతుకుల బోర్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. ఆ జిలేబీ. ఆ లడ్డు. ఆ లడ్డు. సరిపోయారు ఇద్దరును. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. ఆ. ఆ జిలేబీ, జాంగ్రీ, వడ, కలాకాన్, గులాబ్ జామున్. లడ్డులే. జిలేబీ, లడ్డు, గులాబ్ జామున్, కలాకాన్, అరిసెలు. అరిసెలు ఎంతమ్మా కిలో? కిలో అరిసెలు ఎంత? ఫ్రీ, మాకు ఫ్రీ. ఆ ఫ్రీ, ఆ ఫ్రీ, ఆ ఫ్రీ. సూపర్. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. 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 మీరు అలా టెన్షన్ పెడతారు. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. ఎవరికైనా చూపించండి రా. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల రోడ్డుపై ప్లాస్టిక్ వాటర్. బోర్డు ఏది? బోర్డుని కూడా రోడ్ చేస్తావా? అంటే అది రెడీ. అతుకుల రోడ్డుపై గతుకుల రోడ్డుని తీసుకెళ్లి అతుకుల రోడ్డు చేసింది, అతుకుల బోర్డుని తీసుకెళ్లి గతుకుల బోర్డు చేసింది. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల రోడ్డుపై ప్లాస్టిక్ వాటర్. మన స్కూల్లో అతుకుల రోడ్డు మీద రాసేవాళ్ళమా? గతుకుల రోడ్డుపై ప్లాస్టిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై రోడ్డు మీద బోర్డు, బోర్డు మీద ఆటో, ఒక స్కూటర్ మీద బస్సు, బస్సు మీద స్కూటర్, వాటర్. అతుకుల రోడ్డుపై గుడ్. ఎల్కేజీలో పడండి. ఎవ్వరు చెప్పొద్దు, ఇప్పుడు ఏం చెప్పొద్దో చూద్దాం. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. ఓకే, సూపర్. ఏం పేరు? లాస్యా. లాస్యా. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల రోడ్డుపై అమ్మ అతుకుల బోర్డు. అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. స్పీడ్ గా, స్పీడ్ గా. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ వాటర్, అతుకుల రోడ్ గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల రోడ్డుపై ప్లాస్టిక్ వాటర్. అతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్. దేవుడా, దేవుడా.
ఇప్పటి వరకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 1 month 1.5 2 months 2 months. ఎన్నిసార్లు బావగారు ఐ లవ్ యూ చెప్పారు? అప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఆయనకి ఐ లవ్ యూ టూ చెప్పు? ఆయన ఎన్నిసార్లు చెప్తే నేను అన్నిసార్లు చెప్పాను. గతుకుల రోడ్డుపై ప్లాస్టిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై మణి గారు, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనకుండా ఓ ప్లాస్టిక్ స్కూటర్ చిన్నది కొని మా సెల్ని ఎక్కించండి. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల రోడ్డుపై ప్లాస్టిక్ వాటర్. గతుకుల రోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్, అతుకుల బోర్డుపై ప్లాస్టిక్ వాటర్. ఓకే, సూపర్. ఓకే, సో ఈ రోజు మన హల్మితి హబీబో ఎరగదీసిన మా బామలు సత్యభామల్లో ఎల్వీఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటున్నారు. లడ్డు, జిలేబీ, కలకండ్, చెగోడి ఎక్కడ? ఇక్కడే. కంగ్రాచులేషన్. మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. సుప్పి. కంగ్రాచులేషన్స్. సత్య గారిని అడిగానని చెప్పాలి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనకి ఇష్టమైన రౌండ్కి వెళ్ళిపోదాం. ఓ శివంగి. గేమ్ కూడా వెరీ సింపుల్. ఆ బోర్డులో కొన్ని క్లిప్పులు ఉన్నాయి, ఈ బోర్డులో కొన్ని క్లిప్పులు ఉన్నాయి. రోజు మీరు బట్టలు ఆడేసి వాటిని నొక్కేసి చంపేసేవారు పాపం క్లిప్పులు పెట్టేసి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ వరకే టైం ఇస్తున్నాం అనమాట. హెడ్ అంటే జుట్టుకు పెట్టుకోవచ్చు, బుగ్గలకి, ముక్కుకి, కళ్ళకి అన్ని అంతా పెట్టుకోవచ్చు. సో నేను 30 seconds ఇస్తాను. ఆ 30 seconds టైంలో ఎవరు ఎక్కువ క్లిప్పులు ఫేస్ అంతా పెట్టేసుకుంటారు ఇంక్లూడింగ్ జుట్టు, వాళ్ళు విన్నర్ అనమాట. సో శిరీష ఉన్నారు, దివ్య ఉన్నారు. వీళ్ళిద్దరిలో 30 seconds లో ఎవరు ఎక్కువ క్లిప్పులు ఫేస్ పెట్టుకుంటారు చూద్దాం. నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఇది ఇసిరేస్తుంది అక్క. Come on, Sirisha, 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 Divya, Divya. Last 10 seconds. Stop. ఎంత బాగున్నారో. ఇది ఇందాకేదో పాట పాడండి ఇప్పుడు. అలలను తీసుకెళ్ళి అలల్లో పెట్టింది. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. అమ్మా 23. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ వరకు 10 11 12 13 14 15 16 17 18 19. ఒకసారి వెనక్కి చూడండి అమ్మా, వెనకాల ఎన్ని పెట్టారు. అది మొత్తానికి ఇక్కడ 19, ఇక్కడ 23. ఇప్పుడు గేమ్ ఏంటంటే అసలైన గేమ్ ఇప్పుడు ఉంది. మీరిద్దరు జంప్ చేయాలి. ఎవరు ఎక్కువ క్లిప్పులు కింద పడేస్తారో చూద్దాం. ఓకే, రెడీ? 3 2. పనిష్మెంట్ కాదు, హెడ్ షేక్. జాతర, ఇప్పుడు జాతరలో పూనకం వస్తుంది కదా, అలాగా. అది అబ్బాయి ఏమైనా చెప్తున్నారని. సూపర్. ఓకే, ఇంతకుముందు శిరీష గారు 23 క్లిప్పులు, దివ్య గారు 19 క్లిప్పులు పెట్టి ఇరగదీశారు. ఇప్పుడు రిషిత అండ్ సరిత వచ్చారు. మేము 23 కంటే ఎక్కువ పెట్టి ఇరగదీస్తాము అంటున్నారు. చూద్దాం. అటువైపు మీ క్లిప్పులు ఉన్నాయి, ఇటువైపు మీ క్లిప్పులు ఉన్నాయి. రెడీ? 3 2 1 స్టార్ట్. పెట్టండి 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 పెట్టండి. ఇవి మొత్తం జుట్టుకే పెట్టేస్తుంది. ఫేస్ కి ఆల్రెడీ శిరీష గారు చాలా ఎక్కువ పెట్టారు. మరి అది దాటాలంటే మిగతా వాళ్ళు కూడా పెట్టాలి ఫేస్ కి. One. Stop. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28.
ఆగండి ఇక్కడ లెక్కెడదాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఓయమ్మో 25 26 27 28 29 30 31 32 35 ఎక్కువే ఉన్నాయి. రెడీ ఇప్పుడు జాతర. రెడీ ఇప్పుడు బావగారి పేరేంటి? శ్రీకాంత్. ఐ లవ్ యూ శ్రీకాంత్. శ్రీకాంత్ ఐ లవ్ యూ. ఆహా ఎంత బాగుందో కదా. రోజు ఇలాగే చెప్పించుకోండి బావగారు మీరు. కానీ ఇంత గట్టి క్లిప్పులు తీసుకురారు మా ఆయన. మేము ఇస్తాం క్లిప్పులు ఫ్రీగా. 3 2 1 ఎవరి క్లిప్పులు కింద పడితే వాళ్ళకి గిఫ్ట్. ఒక్క క్లిప్ కూడా పడట్లేదు అమ్మా. సో ఓ శివంగి రౌండ్ లో ఎరగదీసి మా దివ్య గారు 19, శిరీష గారు 23, అలాగే రిషిత గారు 29, సరిత గారు పెట్టారమ్మా. క్లిప్పులు మొత్తం మొహం నిండా చుట్టేసి నెత్తి నిండా పెట్టేసి 30 దాటేసింది బాబాయ్. సో హైయెస్ట్ క్లిప్పులు పెట్టి ఈ రోజు ఓ శివంగి గారు నిలిచారు సరిత గారు. అలాగే ఇందాక మనం చెప్పాం ఫేస్ కి ఎక్కువ క్లిప్పులు ఎవరు పెడితే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉందని. శిరీష గారికి సూపర్. ఈ రోజు మన ఓ శివంగిలో గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. ఇప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనతో షేర్ చేసుకోవడానికి, తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు రాజ్యలక్ష్మి గారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మా డాడీ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చిన్నప్పటి నుండి మా డాడీ మమ్మల్ని చాలా కష్టపడి పెంచారండి. మేమిద్దరము, తమ్ముడు నేను. డాడీ దుబాయ్ లో వర్క్ చేసేవారు. వస్తూ వెళ్తూ వర్క్ చేస్తూ అక్కడే ఉండేవారు. సడన్ గా డాడీకి హెల్త్ బాగాలేదు. ఒక 15 days మాకు కాల్ చేయలేదు. దుబాయ్ నుండి కాల్ చేయకపోతే ఆఫీస్ వాళ్ళకి అడిగి మేము కనుక్కుంటే ఆయనకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పారు. చెప్తుంటే మేము మా డాడీకి ఒకసారి ఫోన్ ఇవ్వండి, మేము మాట్లాడతామని అన్నాము. మాట్లాడేసి డాడీ నువ్వు మీరు వచ్చేయండి, ఆ కష్టం మీద ఇక్కడే చేసుకుందాం, మనం వచ్చేయండి అని చెప్పాం. అక్కడ నుండి వాళ్ళు ఫ్లైట్ ఎక్కించారు. అక్కడ ఆఫీస్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కిస్తే ఇక్కడ మేము హైదరాబాద్ లో రిసీవ్ చేసుకున్నాం. మా ఆయన నేను వెళ్ళి, తమ్ముడు కూడా దుబాయ్ లోనే ఉండేవారు. రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి నిజామాబాద్ లో చూపించాము. నిజామాబాద్ లో చూపిస్తే టీబీ అని చెప్పారు. మేము అదే ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నాం. ఒక 3 months కి మొత్తం సిక్ అయిపోయారు. అసలు ట్రీట్మెంట్ జరుగుతున్నా సిక్ అయ్యారు. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నా సిక్ అయిపోయారు. టీబీ అని చెప్పారు. మేము అదే ట్రీట్మెంట్ చేయిస్తూ వెళ్ళాం. రోజుకి సిక్ అయిపోతుండ్రు. మెడలు కింద అసలు కాళ్ళు లేవడం లేదు, మెడలు మొత్తం కిందికి వేసేసారు. ఈయనకి ఇంకా ఏదో ఉంది, మనం హైదరాబాద్ తీసుకెళ్దామని డాడీ ఫ్రెండ్ వాళ్ళు, మా ఆయన, నేను ముగ్గురం తీసుకెళ్ళాం హైదరాబాద్కి. తీసుకెళ్తే ఆయనకి బోన్ క్యాన్సర్ ఉంది, మీరు టీబీకి ట్రీట్మెంట్ చేయించారు అని చెప్పారు. బోన్ క్యాన్సర్ అని చెప్తే మరి దీనికి సొల్యూషన్ ఏంది అని అడిగితే ఆల్రెడీ బోన్స్ మొత్తం తినేసింది ఆయనకి బాడీలో, ఆయన ఒక 4 months కంటే ఎక్కువ బతకరని చెప్పేశారు. 4 months బతుకుతారన్న మా డాడీ 1 week చనిపోయారు. ఆ బాధతోనే ఒక 3 years కి మా మదర్ కూడా చనిపోయారు. నాన్నగారి మీద బెంగతో నుండి అసలు పుట్టిల్లు అనేది లేదండి. తమ్ముడు మరదలు కూడా మాట్లాడట్లేదు. వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మేము సరిగా ట్రీట్మెంట్ చేయించలేదు వాళ్ళకి. అదేసి ప్రతి అమ్మాయికి తండ్రి అంటే చాలా ఇష్టం. సో ట్రీట్మెంట్ చేపించి దగ్గరుండి చూసుకున్నా ఆయన బతకలేరు అనే బాధ ఒకవైపు ఉంటే, మీరు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు అని తమ్ముడు అక్కడ దుబాయ్ నుంచి అంటే అది ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. చాలా బాధపడ్డామండి. సో మీరు ఎవ్వరూ లేరు, నాకు ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేదు అనే బాధ ఉందండి, చాలా ఉంది. సో తండ్రి లేని లోటు, తల్లి లేని లోటు అది ఎవ్వరూ తీర్చలేంది. కాకపోతే బ్రదర్ పేరేంటి? రవికాంత్. సో రవికాంత్ గారు, మీరు తండ్రి లేరని ఎంత బాధపడుతున్నారో సో అక్క కూడా అంతే బాధపడుతుంది. సో ప్లీజ్ తను అర్థం చేసుకోండి. అక్క అని తను వచ్చి మాట్లాడితే చాలండి. 6 years అవుతుంది మాట్లాడక. మేబీ ఈ షో తర్వాత మీరు ఇద్దరు కలవాలి. సో మీకు అమ్మా నాన్న ఇప్పుడు లేకపోయినా తమ్ముడు ఉన్నాడు కాబట్టి మీరు తమ్ముడు మాట్లాడుకోవాలి. అండ్ ఇప్పుడు మన ఫ్యామిలీకి వచ్చారు, మీ బాధని చెప్పుకున్నారు, మీ మనసులో మాట మాతో మాట్లాడారు. ఆ తమ్ముడు త్వరలోనే మీతో మాట్లాడతాడు. ఈ తమ్ముడు దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా చీరా సారీతో వెళ్ళాలి. ఇది ఈ రోజు మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో, మరో ప్లేస్ లో, మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే
bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. స్టే ట్యూన్ టు జెమినీ టీవీ. బాయ్.